ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు వింటున్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, చక్కగా దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ మరి ముందుకు సాగింపబడుతున్నాం. ఎంతో సంతోషం, నెమ్మదిని, సమాధానాన్ని మనం ఆ జీవితాల్లో చూస్తున్నాం, ఆశీర్వదింపబడుతున్నాం కదండి. మరి ఇలాగనే ప్రతిరోజు మనం దేవుని మాటలు వింటూ మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో మన జీవితాలు ఉంటాయి. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని మరి అందరం కలిసి ధ్యానిద్దామా? 33వ కీర్తనలో 9వ వచనం. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. ఉదయకాల సమయంలో చూడండి, ఆయన ఆజ్ఞింపగానే, ఒక్కసారి ఆయన మరి ఆజ్ఞ చేస్తే చాలు సమస్తము మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఆయన కార్యాలు స్థిరపరచబడుతూ ఉంటాయి. చాలాసార్లు చాలా సమస్యల్ని బట్టి మనం చెదిరిపోతూ ఉంటాం. ఎంత అలజడి అంటే మనము పడిపోతామేమో అన్నంత కదండి. కొన్నిసార్లు ఆ పరిస్థితులు మనము మరి చూస్తూ ఉన్నప్పుడు మరి చాలా విధమైన భయంకరమైన పోరాటము మన హృదయంలో జరుగుతూ ఉంటుంది. అయ్యో, నా జీవితం ఏంటి, ఈ సమస్యని బట్టి ఏంటి నాకు ఇంత పోరాటము, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని అనేకమైన సార్లు మనం బాధపడుతూ ఉంటాం. అంత భయంకరమైన సమస్యలలో మనము మరి వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనము గుండె చెదిరిన పరిస్థితిలో ఉంటాం కదండి. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు ప్రతి పరిస్థితి మరి సర్దుబాటుగా అయిపోతూ ఉంటుంది. మరి ప్రతి కార్యము మరి దేవుడు స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎలాంటి భయంకరమైన మరి పోరాటాల మధ్యలో ఉన్నా భయపడకండి, బాధపడకండి, దిగులు చెందకండి. దేవుడు మనతో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. మనం చేసే ప్రతి పనిలో ఆయన చూస్తూ ఉన్నారు. ఎదుటి ఉన్నవారు మనల్ని మోసం చేయొచ్చేమో, తృణీకరించచ్చేమో, చాలా భయంకరమైన వేదనకు గురి చేయొచ్చేమో, కానీ దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆ రోజున చూడండి, సముద్రంలో వెళ్తున్నప్పుడు మరి చాలా అలజడి జరిగింది కదా. కానీ దేవుడు ఆజ్ఞాపించారు, అంతా కూడా ఆగిపోయింది కదా. అలలతో కొట్టబడుతున్న మరి వారు అంత భయంకరమైన పరిస్థితులలో మరి చాలా విధమైన అలజడి వాళ్ళు రేగింది. కానీ దేవుడు ఆజ్ఞాపించారంతే, మొత్తము కూడా నిర్మలం అయిపోయింది. మొత్తము కూడా అలా మరి ముందు చూసిన అలజడి మరి ఆ సమయంలో మరి దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు. ఆమేన్. మరి అద్భుతాన్ని మరి అందరూ చూసి ఉన్నారు కదండి. మనం మునిగిపోవాలంటే, మనము భయంకరమైన పరిస్థితుల్లో మరి ఉండాలి అంటే ముందుగా మన దేవుడు మరి మనతో ఉన్నారండి. ఆయన దాటుకొని ఏదైనా మన వరకు రావాలి. ఆమేన్. అమరమున ఆ రోజున పడవ అమరమున దేవుడు ఉన్నారు కదా. చూడండి, కానీ అందరూ కూడా చాలా భయపడ్డారు, వణికిపోయారు, అయ్యో ఏమైపోతుందో అనేసి. కానీ ఏమీ కాలేదు. దేవుడు అద్భుతం చేశారు. ఆయన ఆజ్ఞాపించారంతే. ఆ సమస్య నుంచి అక్కడున్న వారు మరి బయటపడ్డారు. మన జీవితంలో కూడా అంతే. ఎంత అలజడి ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మన దేవుడు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. సమస్తమైన కార్యాలు ఆయన చేయగల సమర్థుడై ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఉన్నా, ఎలాంటి విషయాల్లో బాధపడుతున్నా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నారు ఉదయకాల సమయంలో ప్రతి కార్యమును స్థిరపరిచే దేవుడు. మీ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నారో మీ జీవితంలో ఆ కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తారంతే. ఈ రోజున ఆజ్ఞాపిస్తున్నారు. మీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అనేకమైన రీతిలో మరి మనందరితో మాట్లాడుతున్నారు, ఎంతో ధైర్యాన్ని నింపుతున్నారు. ఉదయకాల సమయంలో దేవుని నా జీవితంలో అద్భుతం జరిగించండి. మీరు ఒక్కసారి మీరు మాట సెలవిస్తే చాలు సమస్తము నిర్మలం అవుతుంది.
జరుగుతుందయ్యా. మీరు మాట ఆజ్ఞాపిస్తే చాలు మా జీవితంలో అద్భుతమే, మీ కార్యాలను మా జీవితంలో మేము చూడాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు మనకు తోడే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడిగి ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావయ్యా. ఉదయకాల సమయంలో చక్కని మాటలు అయ్యా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రభ మీరు ఆజ్ఞాపిస్తే ప్రభా సమస్తమైన కార్యాలు ప్రభ మా జీవితాల్లో జరుగుతాయి. ప్రభా మా ప్రియులు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయాలలో గొప్ప కార్యము వారు చూచుదురుగాక, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగాక మీరు ఆజ్ఞాపించండి. పిల్లల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులలో కావచ్చు, ఆరోగ్యము విషయంలో కావచ్చు, ఏ విషయంలో ప్రభ ఎదుగుండి వారు బాధపడుతున్న ప్రతి విషయంలో మీ కార్యాలు జరుగునుగాక మీరు ఆజ్ఞాపించండి. అనేకమైన గొప్ప కార్యాలు వారి కళ్ళారు చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయండి ప్రభా. ఇదిగోండి ఇంకను లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి అయా. నీవు మాతో ఉన్నావనే విశ్వాసము ప్రార్థన జీవితంతో అయా మీ ముందుకు సాగేవారిగా ఉందుము కాక. అలలు చూసి, భయంకరమైన పరిస్థితులను చూసి, భయంకరమైన శ్రమలు చూసి, భయంకరమైన ఆటంకాలు చూసి మేము ఆగిపోయే వారిగా ఉండద్దయ్యా. మీరు మాతో ఉన్నారనే విశ్వాసంతో ప్రతి పరిస్థితిలో మేము ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయండి. అత్యధికమైన దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తూ అనేకమైన విషయాలలో కృప చూపించండి. చేసిన పనుల ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. అలానే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని అయా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.